హాయ్ గాయ్స్ వెల్కమ్ టు MC9. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ టైప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ రాబిన్ హుడ్. యూత్ స్టార్ నితిన్ అన్న లేటెస్ట్ సెన్సేషనల్ శ్రీలీల హీరోయిన్లుగా చెలో భీష్మ లాంటి సూపర్ హిట్ మూవీస్తో బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ని డైరెక్ట్ చేసిన వెంకీ కుడుమల డైరెక్షన్లో వచ్చిన మూవీ ఈ రాబిన్ హుడ్ మూవీ. మూవీ రిలీజ్ అయిన 3 days తర్వాత మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది గైస్. మరీ తీసి పడేసే మూవీ అయితే కాదు. నితిన్ అన్న లాస్ట్ 2 మూవీస్ కన్నా ఈ మూవీ బెటర్గానే ఉంది. మరీ రిలీజ్ రోజు బ్యాడ్ రివ్యూస్ ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. మూవీ స్టోరీ గురించి చెప్పాలి అంటే చిన్నతనం నుంచి అనాథగా పెరిగిన హీరో రాబిన్ హుడ్గా ఎలా మారాడు, పెద్ద పెద్ద దొంగతనాలు చేసే రాబిన్ హుడ్ హీరోయిన్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఎందుకు మారవలసి వచ్చింది, తను సహాయం పొందిన వ్యక్తికి ఆపదొచ్చినప్పుడు హీరో ఏం చేశాడు అన్నది మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీలో హీరోగా చేసిన నితిన్ అన్న పెర్ఫార్మెన్స్, ఆయన డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్, ఆయన లుక్స్, ఆయన కాస్ట్యూమ్ డిజైనింగ్, శ్రీలీల గారి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, కమెడియన్ వెనిల్ కిషోర్ గారి, రాజేంద్ర ప్రసాద్ గారి ఇలియరస్ కామెడీ టైమింగ్, వీళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్, ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్, జీవి ప్రకాష్ కుమార్ గారి బీజిఎం చూడడానికి బాగున్న 2 సాంగ్స్, సినిమా ఫోటోగ్రఫీ, క్లైమాక్స్లో వచ్చే ట్విస్టు, అందులోనే వచ్చే మెసేజ్, ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవాలి. నాకు మూవీలో బాగా నచ్చిన విషయం ఏంటంటే మెసేజ్లో చూపించిన ఎవరి వల్ల అయినా మనం సహాయం పొందితే ఆ పొందిన సహాయాన్ని మర్చిపోకూడదు అన్న విషయాన్ని మూవీలో బాగా చూపించారు గైస్. మనం చేసిన మంచి పనులనే మనల్ని ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కాపాడతాయి అన్న విషయాన్ని ఈ రాబిన్ హుడ్ మూవీలో డైరెక్టర్ చెప్పాలని ప్రయత్నం చేశారు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే అనుకున్న స్టోరీ లైన్ వినడానికి బాగానే ఉన్న దానిని పూర్తిగా పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద చూపించడంలో డైరెక్టర్ వెంకీ కుడుమల గారు సరిగ్గా హ్యాండిల్ చేయలేక తడబడ్డారనే విషయం మనం స్క్రీన్ మీద చూస్తున్నప్పుడే అర్థమవుతుంది. ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్ మూవీ రన్ టైం కూడా ఎక్కువగా అనిపించింది. కనెక్ట్ కానీ కొన్ని సీన్స్ భారీ క్యాస్ట్ని పెట్టుకున్న ఎవరికి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సగంలో వదిలేయడం, వారి క్యారెక్టర్స్కి అర్థం లేనట్టుగా ఉండటం, ఇంకా డేవిడ్ వార్నర్ గారి గెస్ట్ క్యామియో రోల్ కూడా నాకు సరిగ్గా నచ్చలేదు గైస్. ఆ క్యారెక్టర్ ఈ మూవీలో కంటే పుష్ప 2 మూవీలో అయితే మంచి క్రేజ్ వచ్చేదని నా అభిప్రాయం. ఓవరాల్గా నితిన్ అన్న రాబిన్ హుడ్ మూవీ మరీ తీసిపాడేసే మూవీ అయితే కాదు గైస్. మూవీలో మంచి కామెడీ ఉంది, మెసేజ్ ఉంది, కాబట్టి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడదగ్గ మూవీ ఈ రాబిన్ హుడ్ మూవీ. పర్వాలేదు గైస్, ఒకసారి ఫ్యామిలీతో కలిసి థియేటర్లో చూడడానికి ప్రయత్నం చేయండి, మంచిగానే మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ రాబిన్ హుడ్ మూవీకి మన MC9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3 points out of 5. ఈ రివ్యూ నచ్చినట్లయితే మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.